ఐ రిక్వెస్ట్ అలీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులకి ఇస్తా కింద ఉంటా. అయితే లక్ష్మీ నరసింహ ఈ బ్యానర్లో ఆది సినిమాతో మొదలుపెట్టి ఇప్పటిదాకా దాదాపు చాలా చిత్రాలు అయినాయి. అండ్ ముఖ్యంగా మా బుజ్జికి కంగ్రాచులేషన్స్, అలాగే మా డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి కంగ్రాచులేషన్స్, అలాగే ఇప్పుడు రిలీజ్ చేయబోతున్న నారాయణ గారికి, మా బావ సుబ్బారావుకి, అమెరికా సుబ్బారావు ఉంటారు, డాలర్స్ ఉంటాయో తెలీదు, చూడాలి. ఉన్నాయి డాలర్స్ జేబులో, ఈ సినిమాతో వస్తాయిలే. అండ్ అలాగే డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారికి, అలాగే మా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బన్నీ, అడ్వాన్స్గా మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ అప్పుడు పార్క్ హయాత్లో జరిగింది. ఆ తర్వాత అప్పుడే 12 ఏళ్ళు అయిపోయిందా అని అనిపిస్తుంది నిజంగానే. అండ్ కరెక్ట్గా ఇదే రోజున ఇంకొక విశేషం కూడా ఉంది. ఈ ఏప్రిల్ 8 ఏంటంటే ఏప్రిల్ 7 అరవింద్ గారి పెళ్ళి, ఏప్రిల్ 8 డాక్టర్ వెంకటేశ్వర గారి పెళ్ళి, 8న నిజంగా మళ్ళీ అలా 1 ఇయర్ తిరగకముందే అల్లు అర్జున్ గారు పుట్టడం, నిజంగా ఇది యాదృచ్ఛికం. నిజంగా ఈ రోజున గుర్తు చేసుకోవడం. ఇందాక చెప్తున్నారు అంటే కరెక్ట్గా ఈ 3 ఫంక్షన్లు కలుపుకొని ఒకే రోజు వేసేస్తారు సార్, అద్భుతం. ఫ్యామిలీ అంతా కలుస్తారు ఆనందంగా, హ్యాపీగా. కానీ అదే రోజున ఈ సినిమా రిలీజ్ అవ్వడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం. అండ్ అలాగే ఎంటైర్ టీమ్కి, ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన టీంకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నాకు బాగా గుర్తుంది, మురారి సినిమాలో ఒక క్యారెక్టర్ని చూసి మన ఎవడరా బాబు వీడు ఇంత కఠోరంగా యాక్ట్ చేశాడు, అసలు ఎవరు అని వివి వినాయక్ గారు అడగగానే, సార్ ఎవరో కాదు సార్, గిరిబాబు గారు అబ్బాయి రఘుబాబు అనగానే, అవునా అదేంటే అలా యాక్ట్ చేశాడు అని ఆది సినిమాలో ఆ క్యారెక్టర్ని ఇతనే కావాలి నాకు అని చెప్పటం. ఆది సినిమా చూసిన తర్వాత నిజంగానే రఘుబాబు ట్రైన్లో జర్నీ చేస్తుంటే చాలామంది లేడీసు ఆ పక్కన ఉన్న కూపేలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే అంటే మనిషి చాలా మంచోడు, క్యారెక్టర్ భయపెట్టింది. సో అట్టాగా ఆ తర్వాత ఇక మళ్ళీ తనకి ఒక అద్భుతమైన రేంజ్ ఇచ్చింది మళ్ళీ సేమ్ అదే వివి వినాయకు, బన్నీ, అంతేగా. సో లక్ష్మీ నరసింహ ఆశీర్వాదంతో ఈ రోజున మా రఘుబాబు అన్న అవ్వచ్చు, అలాగే మా బుజ్జి అవ్వచ్చు, అలాగే మా డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, అలాగే మా బన్నీ, అందరూ అంత అద్భుతమైన హిట్ ఇచ్చి ఈ రోజున మళ్ళీ రిలీజ్ రేపు 8వ తారీఖున. సో ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారికి కిక్కు సినిమాలో నుంచి మళ్ళీ ఆ క్యారెక్టర్ తీసుకొచ్చి జస్ట్ నాకు 3 రోజులు రేసు గుర్రంలో ఆ క్యారెక్టర్ చేయించాడు. మళ్ళీ ఆ క్యారెక్టర్ అంత పెద్ద హిట్ అవుతుందని నిజంగా నేను ఊహించలేదు. ఐఎమ్ లీ, డాక్టర్ బాలి, ఏంటేటో చేస్తా అనగానే ఐఎమ్ పి జేపీ, యాడాడో కొడుతుంటా అని అది. అండ్ డాక్టరు ఇప్పుడు మా అల్లుడు పనికి వస్తాడా, మీరు పోలీస్ కదా, అవును లాఠీ ఉంటే కదా డ్యూటీ చేస్తారు, ఎస్, ఏ లాఠీ ఉదర మరగయ్యా అంటుంటాడు. సో అట్టగా నిజంగా ఉన్న ఆ ఒక 10 డైలాగులు కూడా థియేటర్లో క్లాప్స్ మాకు కూడా ఆ సినిమాలో ఎస్ అంత పెద్ద సక్సెస్లో మేము ఉన్నామని నిజంగా చాలా ఆనందం వేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు అప్పుడు ఆ సినిమాలో ఎలా ఉన్నారు, ఇప్పటికీ అలానే ఉన్నారు. నాకు తెలిసి మళ్ళీ రిలీజ్ 10 సంవత్సరాల తర్వాత చేసినా మీరు అలానే ఉంటారు, స్పీచ్ మాట్లాడేటప్పుడు వారు వేదిక మీదకి వచ్చినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అలానే వద్దండి, దానికోసం మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళాలి వేసుకుంటే ప్రాబ్లం. సో